హాయ్ అండి, నేను మీ గంగాలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే పచ్చి కొబ్బరి పులుసు. ఇదేంటి, పచ్చి కొబ్బరితో స్వీట్ చేస్తారు, కొబ్బరి పచ్చడి చేస్తారు, కొబ్బరి ఫ్రై చేస్తారు, కానీ ఇదేంటండి కొబ్బరి పులుసు అంటున్నారు అని అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా 2 నిమిషాల్లో బయటికి వెళ్ళినప్పుడు మీరు వెంటనే 2 నిమిషాల్లో లేత కొబ్బరి పులుసును ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావలసిన సామానులు: కొబ్బరి కూరు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు రసం. చింతపండు రసం ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. వీడియో ఆఖరి వరకు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలపాలి. తరువాత కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. చిటికెడు పసుపు వేసుకుని బాగా కలపాలి. తరువాత కొబ్బరి తురుము వేసుకుని పులిహారంలాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తరువాత చిన్నగా చూసారుగా పసుపు రంగులోకి మారుతుంది. కొద్దిగా కారం, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. గరిటెతో కలపాలి. ఇది చూడడానికి పులిహారంలాగా మరియు కోడిగుడ్డు ఉక్కుడులాగా కనిపిస్తుంది, కానీ ఈ రెండు టేస్ట్ దీనిలోనే ఉంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న లేత కొబ్బరి పులుసు రెడీ. దీనిని ఒక బౌల్లో తీసుకుని దాని మీద కొత్తిమీర గార్నిష్ చేయండి.
ఇంటిల్లపాది కూర్చుని హాయిగా తినే లేత కొబ్బరి పులుసు రెడీ.